మాటలు అయిపోయాయి. ఇక సినిమాలతో అఖిలేష్ ను దారికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ములాయం సింగ్ యాదవ్. బాగ్బాన్ సినిమా డివిడీని అఖిలేష్ కు పంపించారు. అంతేకాదు సినిమా చూసేందుకు పవర్ కట్ సమస్య కూడా లేకుండా చేశారని అన్నారు ములాయం. మరోవైపు లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో చాలా ఉద్వేగంగా మాట్లాడిన ములాయం సైకిల్ ను ముక్కలు కానివ్వబోనని చెప్పారు. సమాజ్వాదీ పార్టీ కుటుంబం పోరు కొలిక్కి రావడం లేదు. లక్నోలోని పార్టీ కార్యాలయానికి వెళ్లిన ములాయం సింగ్ యాదవ్ చాలా ఉద్వేగంగా మాట్లాడారు. పార్టీ ఐక్యతకు నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాను కొత్త పార్టీ పెట్టడం లేదని క్లారిటీ ఇచ్చారు ములాయం. అఖిలేష్ వెంట ఉన్న నాయకులపై ఇండైరెక్ట్ గా విమర్శలు చేశారు. ఎంత చెప్పినా వినకుండా వాళ్లు పార్టీ పెట్టాలనుకుంటున్నారని అఖిలేష్ వర్గాన్ని ఉద్దేశించి విమర్శించారు. అఖిల భారతీయ సమాజ్వాదీ పార్టీ పేరుతో పార్టీ పెట్టి మోటార్ సైకిల్ గుర్తుతో నడిపించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని వాళ్ళెవరో తనకు తెలుసునన్నారు ములాయం. ఓ నేత వేరే పార్టీ అధ్యక్షుడిని 3 సార్లు కలిశారని, అతనే సమాజ్వాదీ పార్టీలో విభేదాలు సృష్టిస్తున్నాడని ఆరోపించారు. అఖిలేష్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పుడే వివాదం ముగిసిపోయిందన్నారు ములాయం. అయినా అఖిలేష్ రామ్ గోపాల్ యాదవ్ మాయలో ఎందుకు పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎన్నో కష్ట నష్టాల కోర్చి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చానన్నారు ములాయం. సైకిల్ ఎప్పటికీ తనతోనే ఉంటుందని చెప్పారు. తన సోదరుడు శివపాల్ యాదవ్ పై వస్తున్న విమర్శలకు సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు ములాయం. ఎమర్జెన్సీ టైంలో పార్టీని కాపాడేందుకు శివపాల్ యాదవ్ అండర్ గ్రౌండ్ కు వెళ్లాల్సి వచ్చిందని, ఈ విషయం అఖిలేష్ కు తెలియదన్నారు. ములాయం ఎన్ని విధాలుగా చెప్పినా అఖిలేష్ మాత్రం పట్టు వీడటం లేదు. దీంతో ఎమోషనల్ గా అఖిలేష్ ను కన్విన్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ములాయం. కుటుంబ నేపథ్యంలో వచ్చిన బాగ్బాన్ సినిమా సీడీని అఖిలేష్ కు పంపించారు. हम इसलिए यहाँ पर हुए लहराता दिल्ली हमारी पार्टी की एकता में कोई बाधा न आने पाए। पार्टी की एकता के लिए हमने पूरा समय दिया है, लेकिन आप गांधी के नाम लूंगा नहीं। पार्टी अलग वजह से फोन लगा, दूसरे दलों के नेताओं से फोन मिल रहा है जो चाहते पार्टी टूटे, उनसे बता दो कहीं गुमराह एक बता दो। బీజేపీ నేతలు మాత్రం ఇదంతా ఓ డ్రామా అని కొట్టిపారేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు గొడవల వ్యవహారం నడిపిస్తున్నారని ఆరోపించారు. पिछले लगभग तीन महीने से मैं ये बात कह रहा हूँ, जो भी कुछ ड्रामा लोगों को टीवी पे दिखाया जा रहा है और मीडिया जिसको दिखाते आ रहे हैं, ये इनका आंतरिक कलह नहीं, इनकी सोची समझी राजनीति की एक रणनीति का एक हिस्सा है. और माननीय मुलायम మధ్యాహ్నం వరకు లక్నోలో ఉన్న ములాయం తర్వాత శివపాల్ యాదవ్ తో కలిసి ఢిల్లీ వెళ్లారు. పార్టీ నేతలతో సమావేశమయ్యారు. నామినేషన్ల టైం దగ్గర పడుతూ ఉండడం, అఖిలేష్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఏం చేయాలనే దానిపై చర్చించినట్టు తెలుస్తోంది.